హాయ్ బ్రదర్. నేను మీ వెంకిని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో బ్రదర్. ఇంకపోతే వచ్చేసి మనకి ఈ వీడియోలో కనిపించే పొట్టేళ్ళొచ్చి మనం ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేశాను. ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ అద్దంకి దగ్గరని మనం ఒక 2 డేస్ క్రితం ఒక వీడియో అప్లోడ్ చేశాను. 2 బ్యాచ్‌లు ఉన్నాయని చెప్పున్నాను గదా! ఒకటొచ్చేసి మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకో బ్యాచ్ వచ్చేసి రాపూర్ దగ్గర ఓబులేపల్లి అని ఆ వీడియో అప్లోడ్ చేశాను గదా! పోస్ట్‌లో మనకి ఫస్ట్ బ్యాచ్ బ్రదర్. ఫస్ట్ బ్యాచ్ కావాలని మన సబ్స్క్రైబర్ తమిళనాడు నుండి నాకు కాల్ చేశారు. ఓకే సార్, మీరు గాని వచ్చారంటే నేనే తీసుకెళ్ళి మాట్లాడి ఇప్పిస్తాం బ్రదర్ అని చెప్పి నేను మన బ్రదర్ వాళ్ళకి ప్లస్ మన ఇద్దరొచ్చారు. మన సబ్స్క్రైబర్ ఒకతను ప్లస్ వచ్చేసి మన సారు ఆల్రెడీ నా కాడికి ఇంతకుముందు వచ్చాడు. కానీ రేటు కుదరక ఎళ్ళిపోయారు. ఆ పిల్లలు చూసిన తర్వాత మన సార్ వాళ్ళు కాల్ చేసి, "ఇలా వెంకీ మనకు కావాలి పిల్లలు, ఇప్పిస్తావా? మేము వస్తాం మీ దగ్గరికి" అన్నారు. నా దగ్గరికి నిన్న వచ్చారు. నిన్న వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళి మధ్యలో అక్కడక్కడ కొన్ని బ్యాచ్‌లయితే ఉన్నాయి. ఆ బ్యాచ్‌లు కూడా సార్ వాళ్ళకి చూపిచ్చాను. సార్ వాళ్ళకి మనకి ఫస్ట్ చూపిచ్చిన మన వీడియోలో చూసిన బ్యాచ్ అయితే నచ్చింది కాబట్టి నేరుగా అక్కడికే తీసుకెళ్ళాను నేను. తీసుకెళ్ళిన తర్వాత ఈ మొత్తం వచ్చేసి 58 పిల్లలు, మనకి 58 పిల్లలు సెలెక్ట్ పరంగా మనకి సార్ వాళ్ళకి 44 పిల్లలైతే ఇప్పిచ్చాను. ఇవి వచ్చేసి జత ప్రైజ్ ఎలా పడింది అని నేను చెప్తాను బ్రదర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను. మన సార్ వాళ్ళు వచ్చేసి మన వీడియోలో చూసి మన సబ్స్క్రైబర్ తమిళనాడు నుంచి ఇవే కాకుండా 150 పిల్లలు కావాలని వచ్చారు. కానీ మనకి సార్ వాళ్ళకి నచ్చిన పిల్లలు మనకి ఈ బ్యాచ్‌లో వచ్చేసి 44 పిల్లలు తీసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 3 డేస్ గానీ లేదంటే ఈ వీక్‌లోనే వస్తానని చెప్పారు. ఇంకొక 50 పిల్లలు గానీ లేదంటే ఒక 100 పిల్లలు చూడు వెంకీ అని చెప్పి వెళ్ళారు సార్ వాళ్ళు. ఇవి వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి టోటల్ వచ్చేసి 58 పిల్లల్లో సెలెక్ట్ పరంగా 44 పిల్లలు సార్ వాళ్ళు తీసుకున్నారు. ఇవి జత ప్రైజ్ వచ్చేసి బ్రదర్ వాళ్ళు వచ్చేసి 24,000 చెప్పారు. నేనైతే బేరం చేసి లాస్ట్ ఫైనల్‌గా అయితే జత 19,000 రూపాయలకైతే బేరం అయితే కుదిరింది బ్రదర్. ఇవి జత ప్రైజ్ వచ్చేసి 19,000 రూపాయలకైతే మనకి 58 పిల్లల్లో వచ్చేసి 44 పిల్లలు మనం సెలెక్ట్ పరంగా తీసుకునేలా మాట్లాడుకొని జత ప్రైజ్ 19,000కైతే తీసుకున్నాము. మీరు ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు నా నంబర్‌కి కాల్ చేసి వచ్చారంటే నేను మిమ్మల్ని డైరెక్ట్‌గా అక్కడికే పిల్లల దగ్గరికే తీసుకెళ్ళిన తర్వాత మీరే వాళ్ళతో బేరం చేసి మాట్లాడుకోవచ్చు. మధ్యలో బేరం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఒక రూపాయి అటో ఇటో మీకు ట్రాన్స్‌పోర్ట్ అయన్నీ ఉంటాయి కాబట్టి చూసి నేను వాళ్ళతో మాట్లాడి ఒక రీజనబుల్ రేట్‌కైతే నేను ఇప్పించి పంపిస్తాను బ్రదర్. ఎందుకంటే చాలామంది అంత దూరం నుంచి నా కోసం ఇంత దూరం వచ్చి మీరు పిల్లలు తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా నేను రైతుల దగ్గర నుండి మీకు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మీకు ట్రాన్స్‌పోర్ట్ ఉంటుంది కాబట్టి ఒక రీజనబుల్ రేట్‌కైతే మాట్లాడైతే ఇప్పిస్తాం బ్రదర్. చాలామంది నా కోసం చాలా దూరం తమిళనాడు కాదు నిజామాబాద్ నుంచి చాలామంది వస్తున్నారు కాబట్టి నేను కూడా ఎళ్ళి అక్కడ పిల్లల గల్లాలతో మాట్లాడి ఒక రీజనబుల్ రేట్‌కైతే ఇప్పిస్తున్నా బ్రదర్. ఎందుకంటే మీరు మళ్ళీ నా దగ్గరికి రావాలి కాబట్టి. ఎక్కువ రేట్ ఒకేసారి పెట్టారంటే మీరు అక్కడ తీసుకెళ్ళి మీరు లాస్ అయిన తర్వాత రెండోసారి మళ్ళీ నా దగ్గరికి రారు కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చారంటే ఒక మంచి రీజనబుల్ రేట్‌కైతే మాట్లాడి ఇప్పిస్తాం బ్రదర్. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు ఇంకా పిల్లలు కావాలని. పిల్లలు లేకుండా నేను రమ్మనేది కరెక్ట్ కాదు బ్రదర్. పిల్లలు ఉండి ఓకే బ్రదర్ ఉన్నాయి రమ్మంటే బాగుంటుంది కానీ మీరు అంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నేను పిల్లలు ఉన్నాయి రమ్మని చెప్పి ఇక్కడ చూస్తే లేకపోయాయంటే మళ్ళీ మీరు అంత దూరం నుంచి వచ్చి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి చాలామంది కాల్ చేస్తున్నారు 50 కావాలి 100 కావాలనేది. పిల్లలు ఉంటేనే చెప్తాను బ్రదర్. ఎందుకంటే పిల్లలు లేకుండా మిమ్మల్ని రమ్మనంటే మీకు మళ్ళీ అంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నేను పిల్లలు లేకుండా మిమ్మల్ని మళ్ళీ పంపించారంటే అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఓకే బ్రదర్, పిల్లలు కావాలనుకునే వాళ్ళు నా నంబర్‌కి కాల్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి మీకు పిల్లలైతే మాట్లాడిన తర్వాత బండి కూడా నేనే మాట్లాడి పంపిస్తాను బ్రదర్. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఇక్కడ రేటు కుదరకపోవచ్చు, లేదంటే మీకు పిల్లలు నచ్చకపోవచ్చు. వచ్చిన తర్వాత రేటు మాట్లాడి అన్నీ నేను మాట్లాడేసి మన సార్ వాళ్ళు పిల్లలు వేసుకోలేరు కాబట్టి నేను కూడా కొద్దిగా హెల్ప్ చేశాను సార్ వాళ్ళకి. ఎందుకంటే సార్ వాళ్ళు పిల్లలు బండిలో వేసుకోలేరు కాబట్టి వాళ్ళతో పాటు ఒక అన్న వచ్చాడు. ఆ అన్నకి నేను కూడా కొంచెం సపోర్ట్ చేసి పిల్లలు లోడ్ అయితే చేశాను. ఓకే బ్రదర్, మీరు వచ్చారంటే ఖచ్చితంగా మనం రైతుల దగ్గరికే తీసుకెళ్తాను. మీరే బేరం చేసుకోవచ్చు. బేరం అయిపోయిన తర్వాత బండి అయితే ట్రాన్స్‌పోర్ట్ బండి నేను ఇక్కడే మాట్లాడి పంపిస్తాను. ఓకే బ్రదర్, ఇలా మీరు వచ్చారంటే డైరెక్ట్‌గా మనం రైతుల దగ్గరికెళ్తాం. లేదంటే ఫామ్‌లో ఉంటే ఫామ్ దగ్గరికెళ్ళేసి మనం మాట్లాడుకుందాం. ఓకే బ్రదర్, ఇలా వచ్చిన తర్వాత బేరం అయిన తర్వాత బండికి ఇలా మనం లోడ్ చేసి పంపిస్తాను. ఇంకొకటి చాలామంది చెప్తున్నాను బ్రదర్. చాలామందికి చెప్తున్నాను. అయినా కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క వీడియో కూడా తీసి పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానంటే
మీరు వచ్చేటప్పుడు క్యాష్ తెచ్చుకోండి బ్రదర్. ఎందుకంటే క్యాష్ తెచ్చుకుంటే ఇక్కడ రైతులకి కొంతమందికి ఫోన్‌పేలు ఉంటాయి, కొంతమంది ఉండవు. మొత్తం అమౌంట్ ఫోన్‌పే అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కాబట్టి కొద్దిగా 1,00,000 లేదంటే ఒక 2,00,000 లోపల ఫోన్‌పే అయితే చేపించుకోవచ్చు. ఒకేసారి 4,00,000, 5,00,000 ఫోన్‌పే చేయాలంటే ఒకేసారి మన ఫోన్ నుంచి రాదు కాబట్టి అర్థం చేసుకోండి. వీలున్నంత వరకు అమౌంట్ తెచ్చి వీళ్ళకి కట్టేటట్టు చూడండి. లేదు 1,00,000 లేదంటే ఒక 2,00,000 లోపల ఫోన్‌పే అయితే ప్రాబ్లమ్ లేదు, చేపించుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను బ్రదర్. మీరు ఇలా మనకి బేరం అంతా అయిపోయిన తర్వాత పిల్లలన్నీ ఓకే అయిన తర్వాత మీకు పిల్లలు ఇలా మనకి డబ్బులు కడితేనే మనకి పిల్లలు ఇస్తారు బ్రదర్. మనకి పిల్లలు ఇలా క్యాష్ ఇక్కడ కడితేనే మనకిస్తారు. చాలామంది బ్రదర్ మా ఫోన్‌పే పనిచేయడం లేదు, నేను మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత మీకు కరెక్ట్‌గా ఒక 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఫోన్‌పే చేస్తాను, అలాంటివి అయితే చెప్పొద్దు బ్రదర్. అలా చెప్పాలి, అలా రావాలనుకునే వాళ్ళైతే ముందుగానే చెప్పండి. బేరం అయిపోయిన తర్వాత బండికేసిన తర్వాత అలాంటివి చెప్పుకుంటే రైతులైతే ఒప్పుకోరు. అలాంటప్పుడు మనం మళ్ళీ వాళ్ళని ఇబ్బంది అయితే పెట్టకూడదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే బ్రదర్, మీరు వీలున్నంత వరకు క్యాష్ అయితే సగం అయితే తెచ్చుకోండి. మిగతాది ఫోన్‌పే అంటవా 1,00,000, 2,00,000 అయితే ఓకే, నేను మాట్లాడి వాళ్ళని ఒప్పించగలను. మొత్తం అమౌంట్ ఫోన్‌పే చేస్తా అంటే ఒకేసారి ఫోన్‌పేలు రావు. కాబట్టి ఇలా ఎవరైనా సరే రైతులు కొంతమందికి తెలియని వాళ్ళకి ఫోన్‌పేలు అంటే కూడా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫోన్‌పేలు అలాంటివి తెలియదు కాబట్టి వీలున్నంత వరకు ఫోన్‌పే కాకుండా అమౌంట్ తీసుకొచ్చేటట్టు చూడండి బ్రదర్. ఎందుకు వీడియో తీశానంటే ఇలా మన డబ్బులు కడితేనే మనకు పంపిస్తారు బ్రదర్. చాలామంది కొంతమంది బ్రదర్ లోపలికి లైట్ ఉందా, డ్రైవర్తో ఒకసారి మాట్లాడదాం. లోపల లైట్ ఉందా? మనకేం కనపడ్డారు నువ్వు? ఓకేనా. మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి చెప్పనా? ఇక్కడ నుంచి చెన్నై, సాధునగర్ నుంచి చెన్నై. కొంచెం గట్టిగా చెప్పనా? సాధునగర్ నుంచి చెన్నై. చెన్నైకి ఎన్ని కిలోమీటర్లు వస్తున్నా? 330 వస్తుంది. 335 వస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఎంతనా? ట్రాన్స్పోర్ట్ 13,500. 13,500. ఓకే అన్న. ఓకే, ఎక్కడైనా దగ్గరలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా నీకు పంపిస్తాను. ఎందుకంటే మన బండి ఉంది కానీ లాంగ్ కాబట్టి మన దగ్గరలో ఎక్కడ ఏదైనా ఏరియాలో ఉంటే నీ నెంబర్ ఖచ్చితంగా చేస్తా. ఇది ఓనర్ నెంబరా మీ నెంబర్ అన్న? ఇది మీ ఓనర్ నెంబర్. నీ నెంబర్ నాకు అక్కడ ఉంది కాబట్టి నేను కాల్ చేస్తాను. ఓకే సార్. ఓకే ఓకే బ్రదర్, చూసారు కదా. మీరు ఎవరైనా సరే ఎలా వచ్చారంటే నేను ఇక్కడే బండి మాట్లాడి కూడా పంపిస్తాను. మన బండే పిలిపించేవాడిని, కానీ మనం చాలా దూరంలో ఉన్నాము. మన బండి వచ్చేలా లేట్ అయిపోతుంది. అక్కడ దగ్గరలో బండే మాట్లాడి పంపించాను బ్రదర్. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి, పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. ఓకే బ్రదర్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.